హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కాకరకాయ గుత్తి ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ విధంగా మసాలా పెట్టి కాకరకాయను ఫ్రై చేస్తే మనం మిర్చి బజ్జీ ఎలా తింటామో అలా తినేస్తారండి. అంత బాగుంటాయి, అస్సలు చేదు ఉండదు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ఇక్కడ నేను ఒక పావు కిలో కాకరకాయలు తీసుకున్నానండి. వీటిని ఫ్రై చేసుకోవడానికి ఇలా చిన్న సైజు కాకరకాయలు అయితే బాగుంటాయి. ఈ విధంగా పైన చిక్కు తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయలను ఇలా 4 భాగాలుగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసిన వాటిని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కాస్త ఉప్పు వేసి ఇది అంతా బాగా కలిసేలా కలపాలి. కాకరకాయలకు ఈ విధంగా పట్టించాలండి. ఇప్పుడు మూత పెట్టి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయలకి మసాలా రెడీ చేసుకుందాము. స్టవ్ పైన కడాయి పెట్టి అది వేడయ్యాక 2 టీ స్పూన్ల శనగపప్పు, 2 టీ స్పూన్ల జీలకర్రను వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ల పల్లీలు, 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, ఒక 2 టీ స్పూన్ల కొబ్బరి పొడి, 4-5 వెల్లుల్లి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1.5 చెంచా కారం, కొద్దిగా కరివేపాకు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టాలండి. ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుందాం. కాకరకాయలు చూడండి, బాగా నీరు వచ్చింది కదా. ఇప్పుడు ఈ నీరంతా ఇలా చేత్తో గట్టిగా నొక్కి తీసేయాలండి. ఇలా తీసేయడం వలన చేదు కాస్త తగ్గుతుంది. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేడయ్యాక ఈ కాకరకాయలను వేసేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. పూర్తిగా ఫ్రై అవ్వకూడదు, ఒక 50% ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టిన మసాలా ఉంది కదా, దాన్ని ఇలా కాకరకాయలో పెట్టేసుకోవాలండి. ఈ విధంగా స్టఫింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టిన తర్వాత దాంట్లోని మసాలా పడిపోకుండా ఇలా దారం చుట్టుకోవాలండి. కావాలంటే మీరు డైరెక్ట్గా అలానే వేసి ఫ్రై చేసుకోవచ్చు, కాకపోతే మసాలా అంతా ఆయిల్లో పడిపోతుంది. ఇలా దారం చుట్టడం వలన ఆయిల్లో మసాలా పడకుండా ఉంటుందండి. ఇలా అన్నిటినీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అదే ఆయిల్లోనే మళ్ళీ కాకరకాయలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. కాస్త టైం పడుతుంది, మసాలా అంతా బాగా ఫ్రై అవ్వాలి. చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు వీటికి ఉన్న దారంని తీసేయాలి. చూడండి లోపల మసాలా ఎంత చక్కగా ఫ్రై అయిందో. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయండి. వీటిని ఇలాగే బజ్జీలాగా తినేస్తారు, అంత బాగుంటాయి, చేదు అస్సలు ఉండవండి. ఇలా పప్పు చారు ఏదైనా చేసినప్పుడు ఇలా అన్నం పక్కన పెట్టేసుకొని ఈజీగా తినేసేయచ్చు. మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.